శ్రీమాత్రే నమః. ఓం వరలక్ష్మి మాతాయ నమః. కొత్తగా వరలక్ష్మి పూజ చేసుకునే వారికైతే కలశం పైన బ్లౌజ్ పెట్టుకోవడానికైతే నేను ఇలా చూపిస్తున్నానండి. ట్రయాంగిల్ షేప్ ఇలా మొత్తానికి మనము ఒక 1 మీటర్ బ్లౌజ్ బట్ట అయితే తీసుకొని ఇలా విప్పి దాన్ని ఇలా మడతలాగా సగం మడత అనేది పెట్టుకోవాలండి. దాని తర్వాత కింది నుండి కొద్దిగా సగం వరకు మలుపుకోవాలి. ఇలా మలిపి దాని తర్వాత అయితే మనము అక్కడ చివరి కొనలు 2 కూడా కొద్దిగా ఇలా 2 సమానంగా పెట్టుకొని మళ్ళీ పైకి కిందికి ఇలా పెడుతూ ఉండాలండి. ఇప్పుడు ఇలా పెట్టుకొని మళ్ళీ పైకి మళ్ళీ తర్వాత కిందికి ఇలా పెట్టుకుంటూ చివరి వరకు సమానంగా పెట్టుకుంటూ వెళ్ళాలి నెమ్మదిగా. అయితే మనకు ట్రయాంగిల్ షేప్ అనేది సమోసా షేప్లో ఎంత బాగా వస్తుందో అండి. అది విడిపోదు కూడా. దాని తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత చివరిగా బట్ట మిగులుతుంది కదా, దాన్ని అయితే మనము లోపలికి ఇలా చక్కగా లోపలికి అనేసేయాలి. ఇలా ఈ విధంగా అయితే ట్రయాంగిల్ షేప్ అనేది ఎంత బాగా వస్తుందో అండి బ్లౌజ్ పీస్ది. కొందరు మనం పెట్టుకున్న తర్వాత దాని తర్వాత కొద్ది షేప్ అనేది అటు ఇటు కనిపిస్తుంది. ఆ విధంగా కాకుండా ఇలా చేసుకుంటే మీరు షేపు చాలా బాగా అనిపిస్తుంది. మనము కలశం పైన పెట్టుకుంటే కనుక ఎంత బాగా అనిపిస్తుందో. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని మీరు కొందరు బియ్యం కూడా వేసుకుంటారు ప్లేట్లో. ఇలా కలశము నీళ్ళు చెంబు పెట్టుకొని తమలపాకులు నీళ్ళలో వేసి దానిపైన కొబ్బరికాయ అనేది పెట్టుకొని దాని తర్వాత దానిపైన మనము ఈ చేసుకున్న ట్రయాంగిల్ షేప్ బ్లౌజ్ పీస్ ఉంది కదండి, ఇది మనము పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మీరు దానిపైన నగలు వేసుకోవచ్చు, పువ్వులు కూడా పెట్టుకోవచ్చు అండి. చూడండి ఇలా నిలబడుతుంది, చక్కగా మంచిగా అనిపిస్తుంది ఆకారం అనేది. వీడియో నచ్చితే లైక్ కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలా అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్రతి ఫెస్టివల్కి అయితే మీకు కావాల్సిన వీడియోలు ఏవైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తాను. తెలుసుకొని మీకోసం అయితే వీడియో చేసి ఇలా అయితే పెడతానండి. చూడండి కలశం ఎంత బాగా అనిపిస్తుందో అండి. ఓం వరలక్ష్మి మాతాయ నమః. శ్రీమాత్రే నమః. కొత్తగా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి చక్కగా ఇలా నేర్చుకోవచ్చండి. ఎంత బాగా అనిపిస్తుందో.